స్కూల్ పిల్లలకు మధ్యాహ్న భోజన పథకము ఇది ఎంత మంచి పథకం మనందరికీ తెలిసిందే. ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత స్కూల్ డ్రాప్అవుట్స్ తగ్గినాయి, అట్లాగే పిల్లల్లో పౌష్టికాహార లోపం కూడా కొంతమేర తగ్గింది. సో ఈ మధ్య మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెన్నై పోయిండు. చెన్నై పోగానే అక్కడ స్టాలిన్ ఒక స్కీమ్ ప్రవేశపెట్టాడు. ఇది ప్రపంచంలో ఎవరికి రాలే ఐడియా. స్కీమ్ ఏంటంటే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కూడా పెడదాం పిల్లలకని. చాలా మంచి ఆలోచన. బ్రేక్ఫాస్ట్ కూడా పెడితే పౌష్టికార లోపం కూడా తగ్గుతుంది, ఇంకా డ్రాప్అవుట్స్ ఇంకా తగ్గుతాయి. ఒక మంచి ఆలోచన పిల్లలకు పెట్టాలని. కానీ ఆలోచన ఆల్రెడీ కేసీఆర్కి ఇక్కడ వచ్చింది. ఆయన స్టార్ట్ కూడా చేసిండు పైలట్ ప్రాజెక్టు. ఈయన కంటిన్యూ చేయడం మర్చిపోయాడు. సరే మర్చిపోయాడు. సో స్టాలిన్ తెగ పొగిడేశాడు. ఈ పథకం ఇమ్మీడియట్గా నేను ఇప్పుడు తెలంగాణలో దిగంగానే మొదలు పెడతా అన్నాడు. రాగానే విద్యాశాఖకు ఆర్డర్ ఇచ్చేసి మీరు ఏం చేస్తారు నాకు తెలియదు, ఇమ్మీడియట్గా నాకు ప్రాజెక్ట్ రెడీ చేయాలి దీన్ని. వాళ్ళు కూడా చక్కచక్క రెడీ చేశారు. రెడీ చేసి సార్ 400 కోట్లు అవుతుంది దీనికి అంటే వెరీ గుడ్, మనం నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేద్దామంట. ఎందుకు నెక్స్ట్ ఇయర్ ఏమైంది? ఇప్పుడు బడీలు స్టార్ట్ అయ్యి మొన్న 3-4 నెలలు కూడా కాలేదు, ఇయర్ అయిపోయింది. పోనీ మనం ఏదో మేలో ఉన్నాము, ఇంకా 15 రోజులలో ఎండాకాలం సెలవులు వచ్చేస్తాయి, పిల్లలకు జూన్ నుంచి పెడతాం అన్నది లేదు కదా. నువ్వు ఇంకా స్కూల్కి ఇంకా 6 నెలలు 9 నెలల టైం ఉన్నది. స్కూల్ పిల్లలకి నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తా అంటే నెక్స్ట్ ఇయర్ వరకు ఇది ఎవరికి గుర్తుండదు. చేయాలనే సంకల్పం ఉంటే ఈరోజే చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మధ్యాహ్నం భోజనం వండే సిస్టమ్ ప్రతి స్కూల్లో ఉన్నది. నువ్వు చేయాల్సిందే లేనిది అలా కొన్ని పైసలు వేసేసి చాలు, పొద్దుల పిల్లలకు టిఫిన్ వండి పెడతారు కదా వాళ్ళు. మనకు పని చేసే ఉద్దేశం లేదు, జనాల్ని మాయ చేసే ఉద్దేశం ఉన్నది. ఈ న్యూస్ నెక్స్ట్ జూన్ కల్లా ఎవరికి గుర్తుండదు. ఈ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ రాదు, పాడో రాదు. జనాల్ని మాయ ఎలా చేయాలనే దాంట్లో కాంగ్రెస్ ఆల్రెడీ ఇందులో ఎక్స్పర్ట్, అందులో మన రేవంత్ రెడ్డి గారు ఇంకా పెద్ద ఎక్స్పర్ట్.